హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గమ్మత్తు రుచులు. ఈ రోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ ఫిష్ కర్రీ, అదే చేపల కూర. మరి చేపల కూర నా స్టైల్లో, బామ్మల కాలం నాటి స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ముందుగా ఈ చేపల కూర రంగు రుచి సువాసన పెంచే మసాలా పొడిని ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో జీలకర్ర, మెంతులు, మిరియాలు ఒకటి తర్వాత ఒకటి వేసి దోరగా వేయించి ప్లేట్లోకి తీసేసి చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసేసి దాన్ని పొడి చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని అవి చిటపటలాడి మమ్మల్ని కూడా వీడియోలో చూపించండి బాబు అని అన్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి అది వేగిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసి కొంచెం కలర్ షేడ్ అయ్యే టైంకి కరివేపాకు కూడా వేసి అది కూడా వేగిన తర్వాత పసుపు పొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టమోటా ముక్కలు వేసి అది మెత్తబడేంత వరకు వెయిట్ చేయాలి. ఈ టమోటా మెత్తబడితే గ్రేవీ టెక్స్చరే మారిపోతుంది. ఇప్పుడు ఇట్లాంటి టైంలో చింతపండు రసం కూడా వేసుకొని ఇప్పుడు రుచికి తగ్గట్టు మిరప్పొడి కాదు ఫస్ట్ సాల్ట్, మళ్ళీ మిరప్పొడి కూడా వేసుకొని బాగా వేయించుకొని ఇట్లాంటి టైంలో మన సీక్రెట్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూర బాగా మరుగుతున్న టైంకి ఒక్కొక్క చేపని ఆ కూరలో వదిలేసి, అదే సముద్రంలో చేపలు ఎలా ఈత కొడతాయో మన కూరలో కూడా అలా ఈత కొట్టాలి. కాకపోతే మన గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా ఉంది, కుదరదు లేండి. ఇప్పుడు ఈ కూర అంతా చేపలకి బాగా పట్టేంత వరకు ఒక 5 నిమిషాలు వెయిట్ చేసామనుకోండి, చేపల కూర తయారైపోతుంది. ఈ చేపల కూర తయారైపోయినప్పుడు ఈ వాసనకే ఇంట్లో వాళ్ళు ఇంకా ఎంతసేపు బిన్నె వడ్డించచ్చు కదా అని అంటారు. అట్లాంటి టైంలో మీరు కూడా వాళ్ళకి ఫాస్ట్ గా వడ్డించేసేయండి. అప్పుడు వడ్డించారనుకోండి వాళ్ళ ప్లేట్ ఖాళీ అవుతుంది, మీ మనసు ఖుషి అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఈ చేపల కూరని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆగండి, వెళ్లే ముందు చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.